హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే హైదరాబాద్ నగరంలోని అప్పటికే సాయంత్రం 6 గంటలు దాటింది. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో కప్పబడి ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ఆ వర్షపు చినుకులు కిటికీ అద్దాలకు తాకి జారుతున్న దృశ్యాన్ని చూస్తూ నిలబడింది అంజలి. చేతిలో ఉన్న కాఫీ కప్పులోని వేడి ఆవిర్లు ఆ ముఖాన్ని తాకుతున్నాయి. కానీ ఆ మనసు మాత్రం ఎక్కడికో ఆలోచనలోకి వెళ్ళిపోయింది. అంజలి రవిళ్ళ వివాహం జరిగి సరిగ్గా 3 ఏళ్ళు అవుతుంది. వాళ్ళది పెద్దలు కుదిర్చిన పెళ్లి. రవి సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా సైలెంట్. తన పనేదో తను చేసుకునే తత్వం. అంజలి చలాగ్గా ఉండే అమ్మాయి. ఫ్యాషన్ డిజైనింగ్ చదివి తనకంటూ ఒక చిన్న బోటిక్ నడుపుతుంది. ఇద్దరి మనస్తత్వాలు వేరైనా పెళ్ళైన కొద్ది రోజుల్లోనే ఒకరినొకరు ఎంతగానో అర్థం చేసుకున్నారు. వారి మధ్య ప్రేమ ఒక అందమైన పూదోటలా వికసించింది. అంజలికి ఇంకా గుర్తుంది పెళ్లి చూపుల నాడు రవి ఆమెతో మాట్లాడిన మొదటి మాట. నాకు పెద్దగా మాట్లాడడం రాదు అంజలి, కానీ నా చేతులు ఎప్పుడూ నీకు సంతోషాన్ని ఇస్తాయని మాత్రం మాటివ్వగలను అని అన్నాడు. ఆ ఒక్క మాట అంజలి మనసును తాకింది. పెళ్ళైన మొదటి 2 ఏళ్ళు వారి జీవితం ఒక కళ్ళ గడిచిపోయింది. ఉదయం ఇద్దరు కలిసి వంట చేసుకోవడం, రవి ఆమెను బోటిక్ దగ్గర డ్రాప్ చేయడం, సాయంత్రం ఇద్దరు కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్ళటం. ప్రతి క్షణం ఒక మధుర స్మృతి. రవి తల్లిదండ్రులు నారాయణ, లక్ష్మి రాజమండ్రిలో ఉంటారు. వాళ్ళు కూడా అంజలిని సొంత కూతురులాగానే చూసుకుంటారు. పండగలకు వాళ్ళు రావటం లేదా వీళ్ళు వెళ్ళటం. ఆ ఇల్లు ఎప్పుడూ నవ్వులతో కలకల్లాడుతూ ఉండేది. కానీ గత 6 నెలలుగా వారి జీవితంలో ఏదో తెలియని శూన్యం ఆవహించింది. రవికి ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది. ప్రాజెక్టు మేనేజర్ హోదా. ఆ హోదాతో పాటే బాధలు, పని ఒత్తిడి కూడా పెరిగాయి. ఉదయం 8 గంటలకు ఇంట్లోంచి వెళ్తే రాత్రి ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితి. శని ఆదివారాలు కూడా ల్యాప్టాప్ ముందు కూర్చుని ఆఫీస్ పనుల్లో మునిగిపోతున్నాడు. అంజలి బోటికి కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. ఆమె కూడా తన పనుల్లో బిజీ అయిపోయింది. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరితో ఒకరు మనస్ఫూర్తిగా మాట్లాడుకునే సమయం కరువైంది. ఏమండి, వర్షం పడుతుంది కదా, త్వరగా వచ్చేయండి, వేడివేడిగా పకోడీలు వేస్తాను అని ఫోన్ చేసి అడగాలని అంజలి ఎన్నోసార్లు అనుకుంది. కానీ రవి మీటింగ్లో ఉండి కట్ చేస్తాడేమో అన్న భయంతో ఫోన్ పక్కన పెట్టేసింది. ఒక నిట్టూర్పు విడిచి కాఫీ కప్పు సింక్లో పెట్టి తన బోటిక్ అకౌంట్స్ చూసుకోవడం మొదలుపెట్టింది. రాత్రి 10:30 అయింది. కాలింగ్ బెల్ మోగింది. అంజలి వెళ్ళి తలుపు తీసింది. రవి చాలా అలసిపోయి ఉన్నాడు. అతని కళ్ళల్లో నిద్రలేమి స్పష్టంగా కనిపిస్తుంది. మెడలోని టై వదులు చేసుకుంటూ లోపలికి వచ్చాడు. వచ్చారా, భోజనం పెడతాను, ఫ్రెష్ అయ్యి రండి అంది అంజలి అతని ముఖంలో చూస్తూ. వద్దంజలి, బయట క్లయింట్తో డిన్నర్ ముగించేశాను, చాలా అలసిపోయాను, పడుకుంటాను అంటూ నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు రవి. అంజలి మన చివుక్కుమంది. ఆమె రాత్రి 8 గంటల నుంచి అతని కోసం తనకి ఇష్టమైన పన్నీర్ బటర్ మసాలా రోటీలు చేసి ఎదురు చూస్తుంది. కనీసం ఫోన్ చేసి బయట తింటున్నాను అని చెప్పే సమయం కూడా లేదా అని మనసులో బాధపడింది. తాను కూడా ఏమీ తినకుండానే వంటగది లైట్లు ఆర్పేసి పడుకోవడానికి వెళ్ళింది. రవి అప్పటికే గాఢ నిద్రలో ఉన్నాడు. అతని వైపు తిరిగి చూస్తూ నిశ్శబ్దంగా కన్నీరు కార్చింది అంజలి. మరుసటి రోజు ఉదయం రవి హడావిడిగా రెడీ అవుతున్నాడు. అంజలి అతనికి లంచ్ బాక్స్ సర్దుతుంది. రవి, ఈ ఆదివారమైనా ఫ్రీగా ఉంటారా, మా నాన్నగారు మనల్ని భోజనానికి పిలిచారు అని అడిగింది అంజలి. కష్టం అంజలి, ఈ వీకెండ్ కూడా ప్రాజెక్ట్ డెలివరీ ఉంది, టీం అంతా వర్క్ చేయాలి, నేను వెళ్ళకపోతే బాగుండదు, నువ్వు వెళ్ళిరా అన్నాడు షూస్ వేసుకుంటూ. అన్నింటికి నేనొక్కదాన్ని వెళ్ళాలంటే ఎలా రవి, గత 3 నెలలుగా మనం కనీసం ఒక సినిమాకు కూడా వెళ్ళలేదు. పెళ్ళైన కొత్తలో ఉన్న రవి ఇప్పుడు లేడు. మీ లోకం, మీ ఆఫీసు, మీ ల్యాప్టాప్, ఇవే అయిపోయాయి మీ ప్రపంచం అంటూ తనలో ఇన్ని రోజులుగా దాచుకున్న ఆవేదనను బయటపెట్టింది. రవి కోపంగా ఆమె వైపు చూశాడు. అంజలి ప్లీజ్, పొద్దున్నే మొదలుపెట్టకు. నేను పడుతున్న కష్టం ఎవరి కోసం? రేపు మనం సొంతిల్లు కొనుక్కోవాలి, పిల్లలు పుడితే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఇదంతా మన కోసమే కదా నేను చేస్తుంది. నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడితే ఎలా? మన భవిష్యత్తు కోసం వర్తమానాన్ని నాశనం చేసుకుంటున్నాం రవి. ఒకే ఇంట్లో ఉంటూ అపరిచితుల్లో బతుకుతున్నాము.
నాకు కావాల్సింది కోట్లు కాదు, రోజుల కనీసం 10 నిమిషాలు నాతో మనస్ఫూర్తిగా గడిపే నా భర్త అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అంజలి. నాకిప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసే ఓపిక టైం రెండు లేవు అంటూ లంచ్ బాక్స్ కూడా తీసుకోకుండా విసురుగా బయటకు వెళ్ళిపోయారు రవి. కార్ డ్రైవ్ చేస్తున్నంతసేపు రవి మనసు అల్లకల్లోలంగా ఉంది. అంజలి అన్న మాటలు అతని చెవులు ప్రధ్వనిస్తున్నాయి. నిజమే కదా, నేను అంజలిని నిర్లక్ష్యం చేస్తున్నానా అని తన్ను తాను ప్రశ్నించుకున్నాడు. కానీ వెంటనే అతని మెదడు మరోలా ఆలోచించింది. నేనేం తప్పు చేస్తున్నాను? చెడు అలవాట్లకు బానిస కాలేదు, వేరే అమ్మాయిల వైపు చూడలేదు. రాత్రింబవళ్ళు నా కుటుంబం కోసమే కదా కష్టపడుతున్నాను. ఆడవాళ్ళకి ఎంత చేసినా ఎప్పుడు ఏదో ఒక అసంతృప్తి ఉంటూనే ఉంటుంది అని తనకు తనే సర్ది చెప్పుకొని ఆఫీస్ పనుల్లో పడిపోయాడు. ఇంట్లో అంజలి పరిస్థితి కూడా అలాగే ఉంది. తను అన్న మాటలకు రవి హర్ట్ అయ్యాడేమో అని బాధపడింది. సాయంత్రం తనే స్వయంగా రవికి ఇష్టమైన వంటలు చేసి అతను సారీ చెప్పాలని నిర్ణయించుకుంది. బోటిక్ నుంచి త్వరగా ఇంటికి వచ్చి అంత శుభ్రం చేసి రవి కోసం ఎదురు చూడసాగింది. కానీ ఆ రాత్రి వాళ్ళ జీవితాల్లో ఊహించని ఒక కుదుపు రాబోతుందని వాళ్ళకు తెలియదు. రాత్రి 8:30 సమయంలో రవి మొబైల్కి అతని తల్లి లక్ష్మి నుండి ఫోన్ వచ్చింది. హలో అమ్మా అన్నారు రవి క్యాబ్ ఎక్కుతూ. రవి నాన్నగారికి గుండె నొప్పి వచ్చిందిరా, ఆసుపత్రిలో జాయిన్ చేశాము, డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉంది అంటున్నారు, వెంటనే బయలుదేరి రండ్రా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది లక్ష్మి. రవి గుండె ఆగినంత పనైంది. చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది. క్యాబ్ డ్రైవర్ అడగటంతో తేరుకొని వెంటనే ఇంటికి వెళ్ళమని చెప్పాడు. దారిలో అంజలికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అంజలి ఒక్కసారిగా షాక్కి గురైంది. అత్తయ్య గారు పడుతున్న బాధను తలుచుకుని అమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. వెంటనే ప్రయాణానికి కావాల్సిన బట్టలు సర్దడం మొదలుపెట్టింది. రవి ఇంటికి రాగానే ఏం మాట్లాడకుండా ఇద్దరు కారులో రాజమండ్రికి బయలుదేరారు. కారులో ప్రయాణం చాలా నిశ్శబ్దంగా సాగుతుంది. బయట చిమ్మ చీకటి. రవి మనసులో ఎన్నో భయాలు. తన తండ్రికి ఏమైనా అవుతుందేమో అన్న ఆందోళన ఒకవైపు, ఉదయం అంజలితో పడిన గొడవ ఇంకోవైపు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అంజలి అతని చేతిని నెమ్మదిగా పట్టుకుంది. ఏం కాదు రవి, నాన్నగారు చాలా స్ట్రాంగ్, ఆయనకేమీ కాదు, ధైర్యంగా ఉండండి అని మెల్లగా అంది. ఆ ఒక్క మాటతో రవి కట్టలు తెంచుకున్న నదిలా ఏడ్చేశాడు. స్టీరింగ్ పక్క కాపి అంజలి భుజంపై తల వాల్చి చిన్న పిల్లాల్లా రోధించాడు. నాన్నకేమైనా అయితే నేను తట్టుకోలేను అంజలి, ఆయన నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు అంటూ బాధపడ్డాడు. అంజలి అతన్ని గుండెలకు హత్తుకుని ఓదార్చింది. ఆ క్షణంలో ఉదయం జరిగిన గొడవ, వారి మధ్య ఉన్న దూరం అన్నీ మాయమైపోయాయి. కష్టకాలంలో భార్యాభర్తలు ఎలా ఒకరికొకరు అండగా నిలబడాలో ఆ క్షణం వారికి చాటి చెప్పింది. మనిషికి డబ్బు కెరియర్ ఎంత ముఖ్యమో బంధాలు కుటుంబం కూడా అంతే ముఖ్యమన్న సత్యం రవికి నెమ్మదిగా అర్థమవుతుంది. తెల్లవారుజామున 4 గంటలకు ఆసుపత్రికి చేరుకున్నారిద్దరు. ఐసు బయట నేలపై కూర్చొని ఏడుస్తున్న లక్ష్మిని చూడగానే ఇద్దరి గుండెలు తరుక్కుపోయాయి. అంజలి పరిగెత్తుకుంటూ వెళ్ళి అత్తగారిని వాటేసుకుంది. ఏడవకండి అత్తయ్య, మేము వచ్చేసాం కదా, మామయ్య గారికి ఏమీ కాదు అంటూ ధైర్యం చెప్పింది. రవి డాక్టర్ని కలవడానికి వెళ్ళాడు. డాక్టర్ నిరాశగా తల ఊపుతూ బయటకు వచ్చాడు. చూడండి మిస్టర్ రవి, మీ ఫాదర్కి మేజర్ హార్ట్ అటాక్ వచ్చింది, బైపాస్ సర్జరీ చేయాలి. కానీ ఆయన వయసు, బీపీ దృష్ట్యా సర్జరీ చాలా రిస్క్తో కూడుకున్నది. అయినా తప్పదు, రేపు ఉదయం ఆపరేషన్ చేయాలి, కనీసం 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పాడు. రవికి ఏం చేయాలో పాలుపోలేదు. తన దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ మొన్ననే ఒక ఫ్లాట్ కొనడానికి అడ్వాన్స్గా ఇచ్చేశాడు. ఇప్పుడు తన అకౌంట్లో అంత డబ్బు లేదు. ఈ విషయం ఎవరికి చెప్పాలో తెలియక కుమిలిపోతున్నాడు. ఆసుపత్రి కార్డర్లో తల పట్టుకుని కూర్చున్న రవిని చూసి అంజలి దగ్గరకు వచ్చింది. ఏమైంది రవి, డాక్టర్ ఏమన్నారు అని అడిగింది. రవి జరిగిన విషయం, డబ్బు సమస్య గురించి కన్నీళ్లతో చెప్పాడు. తను ఎంత సంపాదించినా కన్న తండ్రికి కష్టం వచ్చినప్పుడు ఆదుకోలేని తన నిస్సహాయతను తలుచుకొని కుమిలిపోయాడు. అంజలి వెంటనే తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక చెక్ బుక్ తీసి 5 లక్షల రూపాయలు రాసి సంతకం చేసి రవి చేతిలో పెట్టింది. రవి ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. అంజలి, ఇదంతా
నా బోటిక్ సేవింగ్స్ రవి. నేను కష్టపడి సంపాదించింది నా కుటుంబం కోసమే కదా. డబ్బు కంటే మామయ్య గారి ప్రాణం ముఖ్యం. వెంటనే వెళ్ళి కౌంటర్లు కట్టండి అంది ప్రశాంతంగా. రవి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఉదయం తను అన్న మాటలు గుర్తొచ్చాయి. ఆడవాళ్ళకి ఎంత చేసినా అసంతృప్తే. అంతను అనుకున్నది ఎంత తప్పో అతనికి అర్థమైంది. తన కష్టాన్ని గుర్తించలేని భార్యతో గొడవపడిన తన భార్య తన కుటుంబం మీద చూపిస్తున్న ప్రేమను ఎప్పుడూ గుర్తించలేకపోయాడు. అంజలి కేవలం తన భార్య మాత్రమే కాదు, తన కుటుంబానికి ఆపద్బాంధవి అని ఆ క్షణం అతనికి అర్థమైంది. అంజలి 2 చేతులు పట్టుకుని, క్షమించు అంజలి, నిన్ను నీ ప్రేమను అర్థం చేసుకోవటంలో చాలా పొరపాటు పడ్డాను అన్నాడు భావోద్వేగంతో. ఇప్పుడు అవన్నీ ఎందుకు రవి, ముందు వెళ్ళి డబ్బులు కట్టండి అని అతన్ని పంపించింది అంజలి. ఆపరేషన్ థియేటర్ ముందు టెన్షన్గా గంటలు గడుస్తున్నాయి. లక్ష్మి పూజలు చేస్తుంది. అంజలి ఆమె పక్కనే ఉండి ధైర్యం చెబుతుంది. రవి అటు ఇటు పాచర్లు చేస్తున్నాడు. అతనికిప్పుడు ఒకవైపు తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడన్న బాధ, మరోవైపు తన భార్య గొప్పదనం తెలిసిన గర్వం. జీవితం అనేది కేవలం కెరియర్, బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు, కష్టాల్లో తోడుండే మనుషులు, వాళ్ళ మధ్య ఉండే అనుబంధం అని రవికి చాలా గట్టిగా తెలిసొచ్చింది. ఆపరేషన్ థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. 5 గంటల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత డాక్టర్ బయటికి వచ్చి మాస్క్ తీశాడు. ఆయన ముఖంలో ఉన్న అలసటను చూసి రవి, అంజలి, లక్ష్మి ముగ్గురి గుండెలు ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ముగ్గురు ఆతురతగా డాక్టర్ వైపు అడుగులు వేశారు. డాక్టర్ గారు, నాన్నగారికి ఎలా ఉంది? రవి గొంతు వణుకుతుంది. డాక్టర్ చిన్నగా నవ్వి, భయపడవలసిన అవసరం లేదు రవి గారు, సర్జరీ సక్సెస్ఫుల్గా పూర్తయింది. మీ ఫాదర్ చాలా స్ట్రాంగ్ పర్సన్, అయితే ఆయన వయసు కారణంగా రికవరీ కొంచెం నెమ్మదిగా ఉండొచ్చు. రాబోయే 48 గంటలు చాలా కీలకం. ఆ తర్వాత ఆయనను జనరల్ వార్డుకు మారుస్తాము. ప్రస్తుతానికి ఆయన ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంటారు అని చెప్పారు. ఆ మాటలు వినగానే లక్ష్మి గారు ఒక్కసారిగా నేలపై కుల్లబడి దేవుడికి దండం పెట్టుకున్నారు. ఆమె కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. రవికి ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది. అతను వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెను పైకి లేపి గట్టిగా హత్తుకున్నాడు. చూసావా అమ్మా, నాన్నగారికి ఏమీ కాలేదు, ఆయన మళ్ళీ మనతో నవ్వుతూ మాట్లాడతారు అంటూ ఓదార్చాడు. అంజలి ముఖంలో కూడా అంతులేని ప్రశాంతత కనిపించింది. ఆ మనసులోని భారమంతా ఒక్కసారిగా దించేసినట్టు అనిపించింది. రవి ఆమె వైపు చూశాడు. ఆ చూపుల్లో కృతజ్ఞత, ప్రేమ, పశ్చాత్తాపం అన్నీ కలగలిసి ఉన్నాయి. ఆ రాత్రి ఆసుపత్రి కారిడార్లో నిశ్శబ్దం ఆవహించి ఉంది. లక్ష్మి గారు ఐసీయూ బయట ఉన్న వెంటిలేటర్ రూమ్లో నిద్రపోయారు. అంజలి కిటికీ దగ్గర నిలబడి బయట కురుస్తున్న సన్నటి జల్లను చూస్తుంది. రవి 2 కాఫీ కప్పులతో ఆమె దగ్గరకు వచ్చాడు. ఓ కప్పు అంజలికి అందిస్తూ, థ్యాంక్ యూ అంజలి అన్నాడు చాలా నెమ్మదిగా. అంజలి ఆశ్చర్యంగా అతని వైపు చూసి, ఎందుకు రవి, కాఫీ తెచ్చినందుకా అని చిన్నగా నవ్వింది. కాదు అంజలి, నా కళ్ళు తెరిపించినందుకు. ఈరోజు నువ్వు చేసిన సహాయం నేను జీవితంలో మర్చిపోలేను. డబ్బు, కెరియర్, హోదా ఇవే జీవితం అనుకున్నాను, కానీ ప్రాణం నిలబడాలి అంటే ప్రేమ, కుటుంబం ఎంత అవసరమో ఈరోజు నాకు తెలిసొచ్చింది. నేను ఎంతగానో నిర్లక్ష్యం చేశాను. నా స్వార్థంలో పడి నీ ఆనందాన్ని, నీ కలలను పక్కన పెట్టేశాను. నన్ను క్షమించు అంజలి అంటే రవి కళ్ళు మళ్ళీ చెమ్మగిల్లాయి. అంజలి కాఫీ కప్పును పక్కన పెట్టి రవి 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. రవి, మనం భార్యాభర్తలం, మన మధ్య థ్యాంక్యూలు, సారీలెందుకు? మీరు మన భవిష్యత్తు కోసమే కష్టపడ్డారు, అందులో మీ తప్పు లేదు. కానీ ఆ కష్టపడే క్రమంలో మనం ప్రస్తుతాన్ని జీవించడం మర్చిపోయాము. ఒక అందమైన ఇల్లు కట్టుకోవాలనుకోవటం తప్పు కాదు, కానీ ఆ ఇంట్లో నవ్వులు లేకపోతే అది కేవలం 4 గోడల ఇటుకల గూడు మాత్రమే అవుతుంది. నాకు మీరు కోట్లు సంపాదించి ఇవ్వకపోయినా పర్లేదు, నా కోసం రోజుకు 10 నిమిషాలు మీ సమయాన్ని కేటాయిస్తే చాలు అని చాలా సున్నితంగా చెప్పింది. ఆ మాటలు రవి మనసును లోతుగా తాకాయి. అంజలిని దగ్గరకు తీసుకుని తన గుండెలకు హత్తుకున్నాడు. మాట ఇస్తున్నాను అంజలి, ఇకపై నా మొదటి ప్రాధాన్యత నువ్వే, మన కుటుంబమే. ఆఫీస్ పని ఆఫీస్ వరకే ఉంచుతాను, మన జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలు పెడదాం అని అన్నాడు.
ఆ క్షణం వారిద్దరి మధ్య ఉన్న మానసిక దూరం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వర్షపు జల్లులకు ఆసుపత్రి వాతావరణం చల్లగా ఉన్నా వారి మనసుల్లో మాత్రం వెచ్చని ప్రేమ చిగురించింది. 2 రోజుల తర్వాత నారాయణ గారికి పూర్తిగా స్పృహ వచ్చింది. ఆయన్ను జనరల్ వార్డుకు మార్చారు. డాక్టర్ల అనుమతితో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా వెళ్ళి ఆయన చూస్తున్నారు. ముందుగా లక్ష్మి గారు వెళ్ళి ఆయన చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఎంత భయపెట్టేశారండి నన్ను అంటూ ఆయన చెయ్యి పట్టుకుని ఏడ్చేశారు. నారాయణ గారు నీరసంగా నవ్వుతూ ఆమె కన్నీళ్లు తుడిచారు. తర్వాత రవి, అంజలి లోపలికి వెళ్లారు. నారాయణ గారు అంజలిని చూడగానే ఆయన కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన వెలుగు కనిపించింది. అమ్మ అంజలి, రా తల్లి అంటూ చేత్తో పిలిచారు. అంజలి వెళ్ళి ఆయన మంచం పక్కన కూర్చుంది. ఎలా ఉంది మామయ్య, ఇప్పుడు నొప్పిగా ఉందా అని ఆప్యాయంగా అడిగింది. నారాయణ గారు ఆమె తల్లి నిమురుతూ, నాకేం కాలేదమ్మా, నువ్వు నా ప్రాణాలు నిలబెట్టావు. రవి నాకు కొడుగ్గా పుట్టాడు, కాను నువ్వు నా కూతురువయ్యావు. నీ అప్పు ఈ జన్మలో తీర్చుకోలేని తల్లి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. లక్ష్మి గారు ఆయనకు అంత చెప్పేస్తారని అంజలికి అర్థమైంది. అదేంటి మామయ్య అలా మాట్లాడుతున్నారు? తండ్రి ప్రాణాలు కాపాడుకోవటం కూతురి బాధ్యత కదా, ఇందులో అప్పు ఏముంది? మీరు త్వరగా కోలుకుని మన ఇంటికి రావాలి, మీతో కలిసి నేను మళ్ళీ చదరంగం ఆడాలి అంటూ వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేసింది. రవి ఇదంతా చూస్తూ నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. తన భార్య తన తల్లిదండ్రులను ఎంతగా ప్రేమిస్తుందో చూసి అతన్ని గర్వంగా అనిపించింది. అంజల్ లాంటి భార్య దొరకటం తన అదృష్టమని మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యాడు. మార్పు మొదలైంది. నారాయణ గారు ఆసుపత్రిలో ఉన్న 10 రోజులు రవి ఆఫీస్కు సెలవు పెట్టాడు. ఒకప్పుడు ల్యాప్టాప్ వదలకుండా కూర్చునే రవి ఇప్పుడు తన తండ్రి పక్కనే కూర్చుని ఆయన కథలు చెప్తున్నాడు, మందులు వేస్తున్నాడు. అంజలికి కూడా విశ్రాంతి ఇవ్వడం మొదలుపెట్టాడు. రాత్రులు తను మేల్కొని అంజలిని నిద్రపోమ్మని బలవంతం చేసేవాడు. ఒకరోజు మధ్యాహ్నం అంజలి ఆసుపత్రి క్యాంటీన్లో భోజనం చేస్తూ ఉండగా రవి అక్కడికి వచ్చాడు. ఆమె పక్కన కూర్చుని తన ప్లేట్లోంచి ఒక ముద్ద తీసి ఆమెకు తినిపించాడు. అంజలి ఆశ్చర్యంగా, ఏంటి ఇవాళ నా భర్త గారికి నా మీద ఇంత ప్రేమ పొంకొస్తుంది అని అడిగింది కొంటెగా నవ్వుతూ. ప్రేమ ఎప్పుడు ఉంది అంజలి, కాకపోతే దాన్ని చూపించడం మర్చిపోయాను. ఇక నుంచి నా ప్రేమను మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపిస్తాను అంటే ఆమె బుగ్గ మీద చిన్నగా చిటికేశాడు. ఆ చిన్న స్పర్శకి అంజలి ముఖం ఎర్రబడింది. పెళ్ళైన కొత్తలో ఉన్న రవి మళ్ళీ తిరిగి వస్తున్నాడని ఆ మనసు ఆనందంతో ఉప్పొంగింది. 10 రోజుల తర్వాత నారాయణ గారిని డిశ్చార్జ్ చేశారు. ఆయన రికవరీకి మరింత సమయం పడుతుందని, నిరంతరం జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్లు సూచించారు. అంజలి వెంటనే ఒక నిర్ణయం తీసుకుంది. మామయ్య, అత్తయ్య, మీరిక్కడ రాజమండ్రిలో ఒంటరిగా ఉంటే మాకు బెంగగా ఉంటుంది. మీరు మాతో పాటు హైదరాబాద్ వచ్చేయండి. నేను రవి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాము అని పట్టుబట్టింది. రవి కూడా అదే మాట అనడంతో నారాయణ గారు కాదనలేకపోయారు. నలుగురు కలిసి హైదరాబాద్ ప్రయాణమయ్యారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత వారిల్లు కొత్త కళ్ళను సంతరించుకుంది. లక్ష్మి గారు వంటగది బాధలు తీసుకుంటే అంజలి నారాయణ గారి డైట్ మందుల బాధ తీసుకుంది. రవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీసుకుని ఇంట్లోనే ఉంటూ ఆఫీస్ పనులు చేసుకుంటూ ఉన్నాడు. ఉదయం అందరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేయటం, సాయంత్రం నారాయణ గారితో కలిసి బాల్కన్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవటం. ఆ ఇంట్లో మళ్ళీ పాత రోజులు తిరిగి వచ్చాయి. అయితే జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఒకరోజు అంజలి చాలా దిగులుగా ఉండటం రవి గమనించాడు. ఆ ముఖంలో ఎప్పుడూ ఉండే చిరునవ్వు మాయమైంది. రాత్రి అందరూ పడుకున్న తర్వాత రవి అంజలి దగ్గరకు వెళ్ళాడు. ఏమైంది అంజలి, ఉదయం నుంచి చూస్తున్నాను, చాలా డల్గా ఉన్నావు, ఏదైనా సమస్య అని అడిగాడు ఆ భుజం మీద చేయి వేస్తూ. అంజలి ఒక నిట్టూర్పు విడిచి, ఏం లేదు రవి, నా బోటికి సంబంధించిన ఒక పెద్ద కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది. గత 4 రోజులుగా నేను బోటిక్కి సరిగ్గా వెళ్ళకపోవటం వల్ల వాళ్ళకు డిజైన్స్ అనుకున్న సమయానికి ఇవ్వలేకపోయాను. అది చాలా పెద్ద ఆర్డర్. దానివల్ల బోటిక్కి దాదాపు 3 లక్షల రూపాయల నష్టం వచ్చింది అని చెప్పింది కన్నీళ్లు పెట్టుకుంటూ.
తన బాధను ఇన్ని రోజులు దాచుకొని ఇప్పుడు భర్త అడగగానే వెళ్ళగక్కింది. రవికి విషయం అర్థమైంది. తన తండ్రి కోసం అంజల్ తన పనిని, తన వ్యాపారాన్ని పక్కన పెట్టేసింది. తన అకౌంట్లో ఉన్న సేవింగ్స్ అన్నీ ఆసుపత్రికి ఇచ్చేసింది. ఇప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ అవ్వడంతో ఆమె వ్యాపారం కష్టాల్లో పడింది. ఇన్నాళ్ళు తన ప్రాజెక్టులు, తన డెడ్ లైన్స్ మాత్రమే ముఖ్యం అనుకున్న రవికి ఇప్పుడు తన భార్య కెరియర్ను కాపాడవలసిన బాధ్యత ఎదురైంది. రవి అంజలి కన్నీళ్ళు తుడిచి, "నువ్వేడవకు అంజలి, ఈ కష్టం నీదొక్కరిది కాదు, మన ఇద్దరిది. నువ్వు నా కుటుంబం కోసం నీ సమయాన్ని త్యాగం చేశావు. ఇప్పుడు నీ వ్యాపారాన్ని మళ్ళీ గాడిలో పెట్టవలసిన బాధ్యత నాది. రేపటి నుంచి బోటికి వెళ్ళు. ఇంట్లో నాన్నగారి బాధ నేను చూసుకుంటాను. ఆ క్లయింట్ ఎవరో చెప్పు, నేను మాట్లాడతాను" అన్నాడు ఎంతో ధైర్యంగా. అంజలి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. తన వ్యాపారం అంటే ఎప్పుడు పెద్దగా ఆసక్తి చూపించని రవి ఇప్పుడు తన కోసం అండగా నిలబడ్డం చూసి ఆమెకెంతో ధైర్యం వచ్చింది. కాని రవి, మీ ఆఫీస్ పని అని అడిగింది అనుమానంగా. "నా ఆఫీస్ కంటే నా భార్య కలలు నాకు ముఖ్యం అంజలి. ఇన్నాళ్ళు నా వెనక నువ్వు ఉన్నావు. ఇప్పుడు నీ వెనక నేను ఉంటాను" అంటూ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. ఆ రాత్రి అంజలికి చాలా రోజుల తర్వాత ప్రశాంతమైన నిద్ర పట్టింది. తన భర్త తనను ఎంతగా అర్థం చేసుకున్నాడో తలుచుకుని ఆమె పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. ఉదయం 6 గంటలు. అలారం మోక్కముందే రవి నిద్రలేచాడు. పక్కనే గాఢ నిద్రలో ఉన్న అంజలి వైపు చూశాడు. గత 2 రోజులుగా బోటిక్ టెన్షన్తో ఆమె సరిగ్గా నిద్రపోలేదు. ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె ముఖంపై పడిన జుట్టును సున్నితంగా పక్కకు నెట్టి ఆమె నిద్ర లేపకుండా మెల్లగా మంచం దిగారు రవి. వంటగదిలోకి వెళ్ళి 2 కప్పుల కాఫీ పెట్టాడు. అందులో ఒకటి తన తల్లి లక్ష్మి గారికి ఇచ్చి మరొక కప్పుతో అంజలి దగ్గరకు వచ్చాడు. "అంజలి, లే, ఉదయమైంది, కాఫీ తాగు" అంటూ ఆమె భుజం తట్టాడు. అంజలి కళ్ళు నిలుముకుంటూ లేచి కూర్చుంది. రవి చేతిలో ఉన్న కాఫీ కప్పు చూసి ఆశ్చర్యపోయింది. "మీరెందుకు లేచారు రవి? నన్ను నిద్ర లేపాల్సింది కదా" అంది కంగారుగా. "పర్వాలేదు అంజలి, ఈ రోజు నుంచి మన ఇంట్లో కొన్ని నియమాలు మారుతున్నాయి. నువ్వు ప్రశాంతంగా రెడీ నీ బోటిక్కి వెళ్ళు. నాన్నగారికి మందులు ఇవ్వటం, ఆయన బ్రేక్ఫాస్ట్ అన్నీ నేను చూసుకుంటాను. నా మీటింగ్స్ కూడా మధ్యాహ్నం తర్వాతే పెట్టుకుంటాను. నువ్వు దేని గురించి ఆలోచించకు" అన్న రవి నవ్వుతూ. తన భర్త తనపై చూపిస్తున్న శ్రద్ధకు అంజలి మనసు ఆనందంతో నిండిపోయింది. కాఫీ తాగి త్వరగా రెడీ బోటిక్కి బయలుదేరింది. ఆమె వెళ్లే ముందు రవి ఆమె చేతికి కారు తాళాలిస్తూ, "ఆ క్లయింట్ పేరు, అడ్రస్ నాకు మెసేజ్ చెయ్యి. నేను వాళ్ళతో మాట్లాడతాను" అని ధైర్యం చెప్పాడు. సుజాత గారితో రవి సమావేశం. అంజలి బోటికి రావడానికి ఆ పెద్ద ఆడ సుజాతనే ఒక ప్రముఖ బిజినెస్ ఉమెన్ది. ఆమె తన కూతురి పెళ్లి కోసం దాదాపు 50 మంది బంధువులకు ఒకే థీమ్తో పట్టుబట్టలు డిజైన్ చేయమని అంజలి ఆర్డర్ ఇచ్చింది. కానీ అంజలి సరైన సమయానికి స్పందించకపోవడంతో ఆమె ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసింది. మధ్యాహ్నం సమయంలో రవి నేరుగా సుజాత గారి ఆఫీస్కి వెళ్ళాడు. "నమస్తే మేడం, నా పేరు రవి, అంజలి భర్తను" అంటూ పరిచయం చేసుకున్నాడు. సుజాత గారు కొంచెం కఠినంగానే చూశారు. "చూడండి మిస్టర్ రవి, మీ ఆవిడ మంచి డిజైనర్ అనడంలో సందేహం లేదు. కానీ బిజినెస్లో కమిట్మెంట్ చాలా ముఖ్యం. నా కూతురి పెళ్ళికి ఇంకా 10 రోజులే సమయం ఉంది. ఆమె ఫోన్ ఎత్తకపోవటం వల్ల నాకెంత టెన్షన్ వచ్చిందో తెలుసా? అందుకే వేరే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాను" అని తెగేసి చెప్పారు. రవి చాలా ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. "మీరు కోప్పడంలో 100% న్యాయం ఉంది మేడం. కానీ అంజలికి పని పట్ల బాధ లేక కాదు, ఆ రోజు ఫోన్ ఎత్తలేదు. ఆ రోజు నా తండ్రికి మేజర్ హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉంటే అంజలి రాత్రింబవళ్ళు ఆయన పక్కనే ఉండి ఒక కూతుర్లా సేవ చేసింది. తన వ్యాపారం కోసం దాచుకున్న డబ్బులన్నీ నాన్నగారు ఆపరేషన్ కోసమే ఖర్చు చేసింది. తన కుటుంబం కోసం అంత త్యాగం చేసిన అమ్మాయి తన పనికి ఎంత విలువ ఇస్తుందో ఒకసారి ఆలోచించండి" ఆ మాట విన్న సుజాత గారి ముఖంలో కాస్త మార్పు వచ్చింది. తన తండ్రి కోసం సొంత వ్యాపారాన్ని సైతం పక్కన పెట్టిన అంజలి వ్యక్తిత్వం ఆమెను ఆకర్షించింది. "మేడం, దయచేసి అంజలికి
ఇంకొక అవకాశం ఇవ్వండి. ఆమె డిజైన్స్ మీకు ఎంతగానో నస్తాయి కాబట్టి ముందు ఆమెకు ఆర్డర్ ఇచ్చారు. మీ ఆర్డర్ను వారం రోజులు పూర్తి చేసి ఇచ్చే బాధ నాది. రాత్రింబవళ్ళు కష్టపడి అయినా సరే మీరు అనుకున్న సమయానికి అత్యుత్తమ న్యాయంతో బట్టలు అందిస్తాము. ఒకవేళ ఇవ్వకపోతే ఆర్డర్కి ₹1 కూడా మీరు చెల్లించవద్దు అంటూ రవి ఒక నమ్మకమైన వ్యాపారవేత్తలా మాట్లాడాడు. సుజాత గారు 2 నిమిషాలు ఆలోచించి, సరే రవి గారు, మీ నమ్మకం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. వారం రోజుల్లో నాకు డెలివరీ కావాలి. ఇది నా ఫైనల్ డెసిషన్ అని చెప్పారు. రవి సంతోషంగా బయటకు వచ్చి వెంటనే అంజలికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అంజలి ఆనందానికి అవధులు లేవు. ఆర్డర్ అయితే తిరిగి వచ్చింది. కానీ 50 మందికి వారం రోజులు బట్టలు డిజైన్ చేసి కుట్టించడం అంటే మాటలు కాదు. అంజలి బోటిక్లో ఉన్న 4 టైలర్లతో అది అసాధ్యం. అంజలికి మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఆ సాయంత్రం రవి ఆఫీస్ పనులు త్వరగా ముగించుకొని నేరుగా బోటిక్కి వచ్చాడు. ఏంటి అంజలి, అంత రెడీనా? మనం పని మొదలు పెడదామా అంటూ లోపలికి వచ్చాడు తన ల్యాప్టాప్ బ్యాగ్ పక్కన పెడుతూ. మనమేంటి రవి, మీరింటికి వెళ్ళండి, నేను రాత్రంతా ఉండి పని చూసుకుంటాను అందే అంజలి. నేను సుజాత గారికి మాట ఇచ్చింది అంజలి పూర్తి చేస్తుందని కాదు, మేం పూర్తి చేస్తామని. ఈ వారం రోజులు నేను నా ఆఫీస్కు లీవ్ పెట్టేశాను. నీకు అసిస్టెంట్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పు బాస్, ఎక్కడి నుంచి మొదలు పెడదాం అన్నారు చొక్క చేతులు పైకి ముడుచుకుంటూ. అంజలికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒక ప్రాజెక్టు మేనేజర్గా ₹1,00,000 ప్యాకేజ్ తీసుకునే తన భర్త తన చిన్న బోటిక్లో తనకు సాయం చేయడానికి సెలవు పెట్టడం ఆమె గుండెను హత్తుకుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా వెళ్ళి అతన్ని గట్టిగా వాటేసుకుంది. థ్యాంక్ యూ రవి, నా కోసం మీరు పడుతున్న ఈ తపన నేను జన్మలో మర్చిపోలేను అంది గద్గద స్వరంతో. అదేంటి బాస్, అసిస్టెంట్కి శాలరీ ఇవ్వకుండా హగ్గులు ఇస్తున్నారు? ముందు పనిలోకి దిగుదాం పదండి అని నవ్వించారు రవి. ఆ రాత్రి నుంచి ఆ బోటిక్లో ఒక కొత్త సందడి మొదలైంది. రవి తన కార్పొరేట్ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్ని వాడి పనిని విభజించాడు. ముడి సరుకులు తేవటం, అకౌంట్స్ చూడడం, టైలర్లకు అవసరమైనవి అందించడం అని రవి చూసుకున్నాడు. అంజలి పూర్తిగా డిజైనింగ్, కటింగ్ పనులపై దృష్టి పెట్టింది. ఒకరోజు రాత్రి 2 గంటలైంది. టైలర్లందరూ ఇంటికి వెళ్ళిపోయారు. అంజలి ఒక పట్టు లంగావోని ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ అలాగే టేబుల్ మీద తలవాల్చి నిద్రపోయింది. రవి బయట నుండి టీ తీసుకుని లోపలికి వచ్చాడు. నిద్రపోతున్న అంజలిని చూసి అతని మనసు ద్రవించిపోయింది. తన కోసం, తన కుటుంబం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తన భార్య ముఖంలో ఒక స్వచ్ఛమైన అందం అతని కనిపించింది. మెల్లగా వెళ్ళి ఆమె భుజంపై తెచ్చిన సాల్వ కప్పాడు. తన ఒళ్ళో ఆమె తల పెట్టుకుని ఆమె జుట్టు నిమురుతూ కూర్చున్నాడు. అంజలికి మెలకువ చూసేసరికి రవి ప్రేమగా ఆమెను చూస్తున్నాడు. నిద్రపోయానా? సారీ రవి, వర్క్ పెండింగ్ ఉంది అంటూ కంగారుగా లేవబోయింది. ఉండంజలి, కాసేపు ఇలాగే ఉండు. ఎంత హాయిగా ఉందో తెలుసా ఈ క్షణం. పెళ్ళైన కొత్తలో ఎప్పుడో ఇలా కూర్చున్నాం. ఆ తర్వాత ఎవరి పరుగు వాళ్ళ అయిపోయింది. ఈరోజు నీ తలపై చెయ్యి వేసి ఇలా కూర్చుంటే ప్రపంచంలో ఉన్న ప్రశాంతత అంతా నా దగ్గర ఉన్నట్లు అనిపిస్తుంది అన్నారు రవి. అంజలి అతని గుండెపై తలవాల్చి, నాకంతే రవి, ఈ వారం రోజులు మీరు నాతో కలిసి అడుగులు వేస్తూ ఉంటే నా ధైర్యం 100 రెట్లు పెరిగింది. ఆడదానికి భర్త ఇచ్చే భరోసా మించిన ఆస్తి ఇంకోటి లేదు అని అంది. ఆ రాత్రి వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధం మరింత బలపడింది. ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకుంటూ, ఒకరి కన్నీళ్లను మరొకరు తుడుచుకుంటూ ఆ వారం రోజులు శ్రమించారు. మరోవైపు ఇంట్లో నారాయణ గారు, లక్ష్మి గారు ఈ పిల్లల కష్టాన్ని చూస్తూ మురిసిపోతున్నారు. రాత్రిపూట బోటిక్కి లక్ష్మిగారు స్వయంగా క్యారేజీలు కట్టి పంపేవారు. నారాయణకు నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఒకరోజు ఉదయం నారాయణ గారు లక్ష్మి గారితో అన్నారు, చూసావా లక్ష్మి, పిల్లలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. నా గుండె జబ్బు వల్ల నాకు కొంచెం కష్టమే అయినా వీళ్ళిద్దరిని ఒకటి చేసింది. రవికి తన బాధ తెలిసింది. అంజలికి తన భర్త ప్రేమ దొరికింది. ఒక తండ్రికి ఇంతకంటే కావాల్సింది ఏముంది అంటూ ఆనంద బాష్పాలు రాల్చారు. లక్ష్మి గారు కూడా అవునన్నట్లు తలూపుతూ పిల్లల ఆనందం కోసం దేవుడికి దండం పెట్టుకున్నారు. 6 రోజుల
కఠోర శ్రమ తర్వాత 50 జతల దుస్తులు అద్భుతంగా తయారయ్యాయి. అంజల్ డిజైనింగ్లో ఉన్న ప్రతిభ అంతా ఆ బట్టలో కనిపించింది. రవి ప్యాకింగ్ దగ్గరుండి అన్నీ పర్ఫెక్ట్గా చూసుకున్నాడు. 7వ రోజు ఉదయం సుజాత గారు స్వయంగా అంజలి బోటికి వచ్చారు. ఆ దుస్తులను, వాటిలో ఉన్న డిజైన్లను, ఫినిషింగ్ను చూసి ఆమె ఆశ్చర్యపోయారు. వావ్ అంజలి, ఇవి అద్భుతంగా ఉన్నాయి. నేను ఊహించిన దానికంటే 100 రెట్లు అందంగా డిజైన్ చేశావు. నా కూతురు ఇవి చూసి చాలా సంతోషిస్తుంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు సుజాత గారు. అంజలి వినయంగా నవ్వి, థ్యాంక్ యూ మేడం, కానీ క్రెడిట్ అంతా నా భర్తదే. ఆయన ఇచ్చిన ధైర్యం, ఆయన చేసిన సాయం వల్లే ఇది సాధ్యమైంది అంటూ రవి వైపు చూసింది. సుజాత గారు రవి వైపు చూసి నవ్వుతూ, మీరు చెప్పింది నిజమే రవి గారు. కుటుంబం విలువ తెలిసిన వాళ్ళు ఏ పని చేసినా అంకిత భావంతో చేస్తారు అని మీరు ఆ రోజన్న మాట 100కి 100 మార్లు నిజం. అంజలి, ఇదిగో నీ ఆర్డర్కి సంబంధించిన మిగతా పేమెంట్. అంతేకాదు, మీ పనితీరు నాకు బాగా నచ్చింది. వచ్చే నెలలో మా బంధువుల ఇంట్లో మరో పెళ్లి ఉంది. ఆ ఆర్డర్ కూడా మీకే ఇస్తున్నాను. దానికి సంబంధించిన అడ్వాన్స్ చెక్ ఇది అంటూ 5 లక్షల రూపాయల చెక్ను అంజలి చేతిలో పెట్టారు సుజాత గారు. సుజాత గారు వెళ్ళిపోగానే అంజలి ఆనందం పట్టలేక గట్టిగా అరుస్తూ రవి మెడ చుట్టూ చేతులు వేసి గాల్లోకి ఎగిరింది. రవి కూడా ఆమెను ఎత్తుకొని గిరగిర తిప్పాడు. బోటిక్లో ఉన్న వర్కర్లందరూ చప్పట్లు కొట్టారు. ఆ క్షణం వారి పన్న కష్టానికి, నిద్రలేని రాత్రులకు దక్కిన గొప్ప బహుమతి. ఇంటికి రాగానే ఈ సంతోషకరమైన వార్తను నారాయణ గారికి, లక్ష్మి గారికి చెప్పారు. ఆ రోజు ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. లక్ష్మి గారు పాయసం చేసి అందరికీ పెట్టింది. 6 నెలలు గడిచిపోయాయి. నారాయణ గారు పూర్తిగా కోలుకున్నారు. ఇప్పుడు ఆయన రోజు ఉదయం పార్కు వెళ్ళి వాకింగ్ చేస్తూ తన స్నేహితులతో సరదా గడుపుతున్నారు. లక్ష్మి గారు ఇంటి వ్యవహారాలు చూసుకుంటూ ఉన్నారు. రవి తన జీవితంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకున్నాడు. ఆఫీసులో ఎంత పని ఉన్నా సాయంత్రం 7 గంటల కల్లా ఇంటికి చేరుకున్నాడు. వీకెండ్స్ పూర్తిగా అంజలికి తల్లిదండ్రులకు కేటాయిస్తున్నాడు. అంజలి బోటిక్ వ్యాపారం కూడా బాగా వృద్ధి చెందింది. సుజాత గారి పరిచయంతో మరికొన్ని పెద్ద ఆర్డర్లు వచ్చాయి. వ్యాపారం పెరగటంతో ఆమె ఒక పెద్ద షాప్కి తన బోటిక్ను మార్చింది. ఆ రోజు రవి అంజలిల 4వ పెళ్లి రోజు. ఉదయం గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత రాత్రికి అంజలికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు రవి. ఒక మంచి రూఫ్ టాప్ రెస్టారెంట్లో క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశాడు. అంజలి ఎరుపు రంగు చీరలో దానికి తగ్గ నగలతో దేవతల ముస్తాబే వచ్చింది. రవి బ్లాక్ సూట్లో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. టేబుల్ మీద ఉన్న క్యాండిల్ వెలుతురులో అంజలి ముఖం మరింత అందంగా మెరుస్తుంది. హ్యాపీ యానివర్సరీ అంజలి. ఒక చిన్న వెల్వెట్ బాక్స్ ఆమె ముందు ఉంచారు రవి. ఏంటి రవి ఇందులో? మళ్ళీ ఏదైనా ఖరీదైన గిఫ్ట్ తెచ్చారా అని అడిగింది అంజలి చిన్నగా నవ్వుతూ. ఖరీదైనదే, కానీ డబ్బుతో కొన్నది కాదు. తెరిచి చూడు అన్నారు రవి. అంజలి ఆ బాక్స్ తెరిచి చూసింది. అందులో నగలు లేవు. బదులుగా ఒక చిన్న తాళం చెవి, దానికి ఒక కీ చైన్ ఉంది. ఆ కీ చైన్ మీద అంజలి అప్పారెల్స్ అండ్ డిజైన్స్, మన కొత్త ప్రపంచం అని రాసి ఉంది. అంజలికి అర్థం కాలేదు. ఇదేంటి రవి అని అడిగింది. రవి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ, నీకిన్నాళ్ళు ఒక కళ ఉండేది కదా అంజలి, బోటిక్ నువ్వు పెద్ద స్టోర్గా మార్చాలని. నిన్ననే నీ పేరు మీద ఒక పెద్ద కమర్షియల్ స్పేస్ కొన్నాను. ఇది దానికి సంబంధించిన తాళం. నువ్వు నా కుటుంబం కోసం ఎంతగానో ఆలోచించావు. నాన్నగారి ప్రాణాలు నిలబెట్టావు. ఇప్పుడు నీ కలలను నిజం చేసే బాధ నాది. ఇకపై నా బోటిక్ కేవలం నీది కాదు, మనది అన్నాడు ఎంతో గర్వంగా. ఆ మాటలకు అంజలి కళ్ళలోంచి ఆనంద బాష్పాలు జల జల రాలాయి. ఇది కేవలం ఒక షాపు తాళం కాదు, తన భర్త తనపై చూపిస్తున్న అనంతమైన ప్రేమకు, గౌరవానికి ప్రతీక. రవి, మీరు నాకు ఇచ్చిన ఈ గిఫ్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. డబ్బు ఆస్తులు సంపాదించడం గొప్ప కాదు రవి. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి కలలకు మరొకరు రెక్కలు తొలగడంలోనే నిజమైన వివాహ బంధం ఉంది. నాకు మీరు దొరకడం నా అదృష్టం అంటూ ఆ తాళం చెవిని తన గుండెలకు హత్తుకుంది అంజలి. రవి చిన్నగా నవ్వి, లేదంజలి, నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం. నేను దారి తప్పినప్పుడు
నన్ను సరిదిద్దావు. చీకట్లో ఉన్న నా కుటుంబానికి వెలుగు చూపించావు. ఈ ప్రయాణంలో నాకొక విషయం అర్థమైంది. భార్యాభర్తలంటే కారుకు ఉన్న 2 చక్రాల్లాంటి వాళ్ళు కారు. ఒకే హృదయానికి ఉన్న 2 దమన్లాంటి వాళ్ళు. ఒకరు ఆగితే మరొకరు నిలబడలేరు అని అన్నాడు. నిశ్శబ్దంగా ఉన్న ఆ రెస్టారెంట్లో పక్కనే మెల్లగా ఒక రొమాంటిక్ మ్యూజిక్ వినిపిస్తుంది. చల్లగాలి అంజలి కుర్లను తాకి వెళ్తుంది. రవి లేచి అంజలి దగ్గరకు వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని తనతో పాటు డాన్స్ చేయడానికి ఆహ్వానించాడు. అంజలి సిగ్గుపడుతూనే అతనితో అడుగులు కలిపింది. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు వీరిద్దరి ప్రేమను చూసి మురిసిపోతున్నాయి. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, పని ఒత్తిడిలో పడి బంధాలను విస్మరించినట్లు అనిపించినా, సరైన సమయంలో పొరపాటును తెలుసుకుని ఒకరి కోసం ఒకరు నిలబడితే ఆ ప్రేమ కథ ఎప్పటికీ మధురంగానే సాగుతుంది. రవి అంజల్ల కథ కూడా అలాంటిదే. అది కేవలం 2 వ్యక్తుల కథ కాదు, ఒక అందమైన కుటుంబం, ఒక అద్భుతమైన అనుబంధం కలిసి రాసుకున్న ప్రేమ కావ్యం. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.